పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని పోటీ చేస్తారని గెలుస్తారా? అసలు ఖచ్చితంగా గెలుస్తారంట. ఏమన్నా మేము 50 నుంచి 80,000 మెజార్టీతో గెలుస్తారు. 50 నుంచి 80,000 మెజార్టీ వస్తుంది అంటారా? గ్యారంటీగా వస్తుంది. ఎందుకని అంత వన్ సైడ్గా చెప్తున్నారు? మొత్తం అంతా వన్ సైడ్ ఉంది. వన్ సైడ్ అయిపోయింది అంటారు ఎలక్షన్. ఇప్పుడు గత 5 ఏళ్ల పరిపాలన చూసుకుంటే మీకు ఇక్కడ పిఠాపురం బాగా అభివృద్ధి చెందిందా లేదా? ఏం చెందలేదు. జీరో డెవలప్మెంట్ అంటారా? జీరో డెవలప్మెంట్. మరి పవన్ కళ్యాణ్ వస్తే డెవలప్మెంట్ జరుగుతుందని మీరు ఎలా నమ్ముతున్నారు? ఖచ్చితంగా నమ్ముతాం. ఖచ్చితంగా. ఎందుకని ఆయన మాట మీద అంత నమ్మకం మీకు? ఆయన సెంట్రల్ నుంచి కూడా ఫండింగ్ తెచ్చే కెపాసిటీ ఆయనకు ఉంది. ఆయన సొంత డబ్బులతో చేయగలడు సత్తా ఆయనకు ఉంది. కేంద్రం నుంచి కూడా నిధులు రప్పించగలడు. లేదు అని అంటే డబ్బులు ఖర్చు పెట్టగలడు. ఇంకెవరు చేయలేరు అలా. చేయలేరు అని అంటారు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్. మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. మరి వంగగీత గారు నేను గెలుస్తానని చెప్పి 50,000 మెజార్టీ వస్తుందని చెప్తున్నారు. వంగగీత గారు 3 సార్లు చేయించామని ఈసారి వంగగీత గారు పక్కన పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. ఓకే, ఈసారి అయితే పవన్ కళ్యాణ్ గారు ఛాన్స్ ఇస్తానంటారు. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడం వల్ల పిఠాపురం పేరు అనేది స్టేట్ లెవెల్లోనే కానీ సెంట్రల్ లెవెల్లో కానీ ఏకంగా ఓల్డ్ వేర్ లో తెలుస్తుంది. అవును. అంటే ఇంత పేరు రావడానికి ఏంటండి కారణం? ఆయనలో ఉన్న గొప్పతనం అది. ఓకే, అంటే ఆయనకు అంత ఇమేజ్ ఉందంటారా? ఉంది. మరి ఆయన గెలిస్తే ఏ రాజకీయ నాయకుడు సొంత డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు ఎవరు ఉన్నప్పుడు వచ్చి ఆయన ఒక్కడే ఖర్చు పెట్టగలడు. అలా మరి అలాంటి మనిషిని ఎందుకన్నా కొంతమంది మనుషులు ఇంకా నమ్మలేకపోతున్నారు. ఇంకా తెలియదు జనాలుగా ఆయన నాడి తెలియక. అంటే ప్రజల్లో ఇంకా పరిపక్వత రాలేదంటారా? లేదు, రాలేదు. అందరిలో రాలేదు. అంటే కొంతమంది 1000 రూపాయలు 2000 వస్తుంది, అది తీసిన వాళ్ళ గొప్ప వాళ్ళకి చూస్తున్నారు. ఫ్యూచర్ వచ్చి పిల్లల భవిష్యత్తు కోసం ఎవరు చేసేవాళ్ళు లేరు కదా. ఇప్పుడు ఆయన చూడగలడు భవిష్యత్తుని. ఖచ్చితంగా పిల్లల భవిష్యత్తు కోసం మనం ఆయన చేయాలి. ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు మరి ఆయన ఓడించడానికి ముద్రగడ పద్మనాభం గారిని కానీ మిథున్ రెడ్డిని కానీ ఇలా వంగగీత గారిని కానీ 175 మంది ఎమ్మెల్యేలు వచ్చి కూర్చున్నా సరే పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. డౌట్ లేదు. ₹1 కోటి రూపాయలు ఇచ్చినా ఓటేరు. డబ్బు అయితే తీసుకుంటాం అంటారు కానీ ఇటు తిరుగుతాడు. గుర్తేంటన్నా? గ్లాస్. మరి ఎంపీకి ఎమ్మెల్యేకి దానికైనా లేకపోతే క్రాస్ ఓటింగ్ ఏమైనా? క్రాస్ ఓటింగ్ ఉంది. ఎంపీ ఎమ్మెల్యే కూడా గ్లాస్. 2 గ్లాసే అంటారు. 2 గ్లాస్. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. గెలుస్తారా లేదండి? గెలుస్తారండి ఖచ్చితంగా. ఎంత మెజారిటీ ఇస్తారనుకున్నారు మీరైతే? రావచ్చండి, 50 దాటచ్చు. 50,000 మెజారిటీ అయితే వస్తుంది. మరి వంగగీత గారిని ఆవిడ కాపు సామాజిక వర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు. మరి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరైతే ఎలక్షన్ అనేది? ఎలక్షన్ అయితే వారు వన్ సైడ్ అండి. వారు వన్ సైడ్ అంటారు. వన్ సైడ్ అయితే పవన్ కళ్యాణ్ అంటారు. అంతే అండి. అది మరి ఇప్పుడు ఆయన అభివృద్ధి చేస్తారనుకుంటున్నారా? ఆయన మాట మీద చాలా మంది నమ్మకం ఉందన్నారు, కొంతమంది అసలు లోకలే కాదని అన్నారు. మీ అభిప్రాయం ఏంటి? పక్కా చేస్తానండి ఆయన. ఎందుకంటే ఆయన సొంత డబ్బులే ఖర్చు పెట్టేటప్పుడు ఇది పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తాడని మేము అనుకుంటున్నాం. ఓకే, ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టారంటారు కదా, ఏంటి ఎక్కడ ఎంత ఖర్చు పెట్టారు మీకు ఏమైనా 2-3 వివరాలు ఏమైనా తెలియపరచగలరా? మన కౌలు రైతులకి 1,00,000 ఎంత ఇచ్చాడు కదండి. అలాంటివి చాలా చేశాడండి ఆయన. అందువల్ల చేశాడు. పిఠాపురం కంపల్సరీగా ఆయనకి వన్ సైడ్గా ఉందండి పిఠాపురం. ఆయనకైతే వన్ సైడ్ అని అంటారు. మరి ఇప్పుడు గత 5 ఏళ్ల పరిపాలనలో ఎంపీ వచ్చేవాడికి వైసీపీ నుంచి, ఎమ్మెల్యే వచ్చి వైసీపీ నుంచి ఉన్నారు. పిఠాపురం ఏమైనా అభివృద్ధి చెందిందంటారా? ఏమీ లేదండి, ఎక్కడదక్కడే ఉందని అంటారు. మరి ఈసారి పవన్ కళ్యాణ్ గారు వస్తే కొన్ని హామీలు ఇచ్చారండి. టూరిజం స్పాట్ కింద పిఠాపురాన్ని స్టేట్ లోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దుతానన్నారు. మరి మీరైతే ఒక పిఠాపురం సామాన్య ప్రజల కింద మీరైతే ఎలా ఫీల్ అవుతున్నారు? మేము గొప్పగా పిఠాపురాన్ని ఒక లెవెల్లోకి తీసుకొచ్చాడండి. పిఠాపురం అంటే అక్కడ తెలిసేది కాదండి ఎవరికైనా. అలాంటిది పిఠాపురం అంటే తెలియజేసాడండి. అక్కడ ఆయన నిల్చోవడంలోనే పిఠాపురం అభివృద్ధి చెందింది అనుకుంటున్నాను. పిఠాపురం పేరు బాగా హైలైట్ అయ్యిందండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన పోటీ చేస్తున్నారు అనే పేరు రావడం పాపం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోట్లో నుంచి డైరెక్ట్ గా పిఠాపురం అనే ఓడి వచ్చిందండి. అవునండి. అలాగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే పిఠాపురం అని చెప్తున్నారు. అంటే మీ ఊరు పేరుని ఉపయోగించుకొని పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతున్నారా, లేకపోతే ఆయన వల్లే పిఠాపురానికి ఇంకొంచెం పేరు పెరుగుతుంది అనుకుంటారా మీరైతే? పేరు వస్తుందండి పిఠాపురం. ఇంకా ఇప్పుడు పిఠాపురంలో ఆయన పోటీ చేయడం వల్ల ఇంకా బాగుందండి. ఇంకా ఊరికి ఇంకా పేరు. అవును, పిఠాపురం అంటే కాకినాడ అని చెప్పుకుంటే వాళ్ళండి. మేము పక్క ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కాకినాడ అని చెప్పేవాళ్ళం తప్ప పిఠాపురం అంటే ఎవరికి తెలిసేది కదండి. ఇప్పుడు ప్రెజెంట్ పిఠాపురం అంటే ఇంకా మొత్తం మారుమోగిపోతుందండి. మీరైతే వన్ సైడ్ గా మరి ఎంపీ అభ్యర్థి ఎవరు, ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఎంపీ అభ్యర్థి వచ్చి ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. మరి ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది? ఆయన కింద స్థాయి నుంచి నిలబడ్డ వ్యక్తి అంట. మరి ఎంపీ కింద ఆయనకు సపోర్ట్ చేస్తారా మీరు? చేస్తాను, ఖచ్చితంగా చేస్తారు. అంటే మీ 24 ఎలక్షన్స్ లో మీ సపోర్ట్ అయితే వన్ సైడ్ గా ఎవరు కొనుక్కుంటున్నారు? మీరు అనుకునేది ఏంటంటే ఉమ్మడి టీడీపీ అది కలిపింది అనుకుంటున్నాను. జనసేన కూటమి అనేది అవును. అది అందులో ఇప్పుడు కూటమిలో వచ్చేటప్పటికి మనకి టీడీపీ తరపు నుంచి వర్మ గారు ఉన్నారండి.
ఆయన ఒక మెట్టు దిగి నేను పవన్ కళ్యాణ్ విజయానికి నేను తోడ్పడతానని చెప్పి ఆయన చెప్పి సపోర్ట్ చేస్తానన్నారు. ఎలా ఉండాలి సపోర్ట్? ఆయన బాగా చేస్తున్నారా లేదా ఇంకా ఇంకా చేయాలనుకున్నారా? చేస్తున్నాడు ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఆల్రెడీ ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటింటికి ఈ క్యాన్వసింగ్ చేస్తున్నారు, ఇంటింటికి తిరిగి అందరికి తెలియపరుస్తున్నారు. ఉందండి సపోర్ట్ పక్కాగా ఉందండి. సపోర్ట్ అయితే ఉందండి. మరి 24 పిఠాపురం ఎలక్షన్స్ లో మీ ఎమ్మెల్యే ఎవరండి? కాబోయే ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్. మరి ఎంపీ అండి? ఎంపీ ఇంకా ఏం అనుకోలేదండి. ఎంపీ అయితే అనుకోలేదు. ఏంటి ఉదయ శ్రీనివాస్ గారి మీద అంటే మొత్తం అందరూ మా ఎమ్మెల్యే 7 ఎమ్మెల్యేలకి ఒక ఎంపీ కదండి. మరి మా సైడ్ అయితే పర్లేదండి. ఇంకా మరి మిగిలిన క్లారిటీ ఓకే. గాజు గ్లాస్ గుర్తు అనేది మరి మీరైతే ఎంతమందికి తెలియపరుస్తారు అనుకుంటారు? జనసేన కూడా అనుకుంటా మీరైతే ఎంతమందికి మీ చేత ఎన్ని ఓట్లు ఎంత అనుకుంటారు? మనకి సర్కిల్లో ఉన్న వాళ్ళందరికీ ప్రస్తుతానికి అందరికీ చెప్తామండి. ఎలాగైనా ఖచ్చితంగా చేస్తామండి.